హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేను ఈ వీడియోను ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడతాను. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా బండలా ధైర్యంగా నిలబడతారు. అదే కొంతమంది చిన్న సమస్య రాగానే పేపర్లా ఎందుకు ముక్కలైపోతారు? వాళ్ళ దగ్గర డబ్బు లేకనా, లేక తెలివితేటలు లేకనా? కాదు, వాళ్ళ దగ్గర ఒక స్ట్రాంగ్ లైఫ్ ఫిలాసఫీ ఉంది. మనందరి దగ్గర ఐఫోన్లు ఉన్నాయి, కానీ వాటిని నడిపించే కరెక్ట్ సాఫ్ట్వేర్ మన బుర్రలో లేదు. అందుకే మన మూడు పక్కింటి వాడు డిసైడ్ చేస్తున్నాడు. మన ఫ్యూచర్ని ఎవడో రాసిన తలరాత మీద నెట్టేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ 4 ఫిలాసఫీలు జస్ట్ మాటలు మాత్రమే కాదు, మీ జీవితాన్ని మార్చేసే ఆయుధాలు అవుతాయి. ఈ వీడియో అయిపోయేలోపు మీ లైఫ్ని మీరు చూసే కోణమే మారిపోతుంది. ఆర్ యు రెడీ? నీ గడియారం నీకు టైంని చూపిస్తుంది, కానీ నీ ఫిలాసఫీ నీ కాలం ఎలా గడవాలో నేర్పుతుంది. ముందుగా మనం స్టోయిసిజం గురించి మాట్లాడుకుందాం. స్టోయిసిజం ఇది చెబుతుంది, నీ లైఫ్ రిమోట్ నీ కంట్రోల్లోనే ఉండాలి. ఫ్రెండ్స్, మనకి రోజు ఏదో ఒక తలనొప్పి తగులుతూనే ఉంటుంది కదా. ఎవడో రోడ్డు మీద ర్యాష్గా డ్రైవ్ చేస్తూ మనల్ని తిట్టి వెళ్తాడు, లేదా ఆఫీస్లో మనం పడ్డ కష్టాన్ని గుర్తించకుండా బాస్ వేరే వాడిని మెచ్చుకుంటాడు. ఇలాంటివి జరిగినప్పుడు మనకి ఒళ్ళు మండిపోతుంది. వాడెంత మాట అన్నాడు, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆ రోజంతా రగిలిపోతాం. అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, నీ మూడనే రిమోట్ కంట్రోల్ని నువ్వు ఆ ఎదుటివాడి చేతికి ఇచ్చేశావు. వాడు కోపం అనే బటన్ నొక్కగానే నువ్వు చిందులు వేస్తున్నావు. వాడు బాధ బటన్ నొక్కగానే నువ్వు డల్ అయిపోతున్నావు. అంటే నీ లైఫ్ని నువ్వు కాదు, ఎవడో కంట్రోల్ చేస్తున్నాడన్నమాట. ఈ ఫిలాసఫీ సింపుల్గా ఏం చెబుతుందంటే, లైఫ్లో విషయాల్ని 2 గ్రూపులుగా విడగొట్టు. అందులో గ్రూప్ 1 నీ చేతుల్లో లేనివి. బయట వర్షం పడటం, ట్రాఫిక్ జామ్ అవ్వడం, ట్రైన్ లేట్ అవ్వడం, లేదా ఎవడో నీ గురించి తప్పుగా మాట్లాడటం. ఇవి నువ్వు మార్చలేవు. మరి మార్చలేని దాని గురించి తలబాదుకుంటే ఏం వస్తుంది? టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ తప్ప. ఇక గ్రూప్ 2 నీ చేతుల్లో ఉన్నవి. ఆ జరిగిన దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? వాడు తిట్టగానే నువ్వు కూడా తిరిగి తిట్టి నీ స్థాయిని తగ్గించుకుంటావా? లేక వాడి మెంటాలిటీ అంతేలే అని కూల్గా లైట్ తీసుకుంటావా? అది నీ చాయిస్. మనకి ఈ ఫిలాసఫీ ఎలా యూజ్ అవుతుందో తెలుసా? నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగి నిన్ను నువ్వు ఇలా అడుగు, దీన్ని నేను మార్చగలనా? ఒకవేళ మార్చలేను అనుకుంటే అయితే పట్టించుకోవడం మాని, నీ పని నువ్వు చూసుకో. ఒకవేళ మార్చగలవు అనిపిస్తే ఏడవడం మానేసి ధైర్యంగా దాన్ని ఎలా సెట్ చేయాలో ఆలోచించు. చుట్టూ ఎంత గొడవ జరుగుతున్నా నీ మనసు మాత్రం ఒక ప్రశాంతమైన చెరువులా ఉండాలి. బయట ఏం జరిగినా నీ లోపల ఉన్న ప్రశాంతతని ఎవరికీ వదిలిపెట్టకు. ఎవడో అన్న మాటకి నీ విలువ తగ్గిపోదు. అదే అసలైన స్టోయిసిజం. ఇప్పుడు మనం ఇకిగాయ్ గురించి మాట్లాడుకుందాం. ఇకిగాయ్ దీని ఉద్దేశం ఏంటంటే, నిన్ను నిద్రలేపే అల్లారం ఏది? ఫ్రెండ్స్, మనలో చాలామంది పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆదివారం సాయంత్రం 6 గంటలు దాటితే చాలు మన మొహంలో కల తప్పిపోతుంది. గుండెల్లో ఒక చిన్న భయం మొదలవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అయ్యో, రేపు సోమవారమా, మళ్ళీ అదే ఆఫీసు, అదే గోల, అదే టెన్షనా? నువ్వు చేసే పని మీద నీకు ఇష్టం లేకపోతే నువ్వు బతకడం లేదు, కేవలం కాలం గడుపుతున్నావు అంతే. ఇక్కడే జాపనీస్ వాళ్ళ ఇకిగాయ్ అనే సీక్రెట్ మనకి అవసరం. ఇకి అంటే జీవితం, గాయ్ అంటే విలువ. మొత్తానికి నువ్వు పొద్దున్నే లేవడానికి ఒక స్ట్రాంగ్ కారణం ఉండాలి. ఆ కారణమే ఈ ఇకిగాయ్. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? సాయంత్రం పడుకునేటప్పుడు తృప్తిగా, పొద్దున్నే లేచేటప్పుడు ఉత్సాహంగా ఉన్నవాడు. ఈ ఫిలాసఫీ అసలు ఏం చెబుతుందంటే, నీ లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఒక 4 విషయాలు ఒకదానికొకటి లింక్ అవ్వాలి. అందులో మొదటిది నీకు నచ్చిన పని, రెండవది నీకు వచ్చిన పని, మూడవది లోకానికి కావాల్సిన పని, నాలుగవది నీకు డబ్బులు తెచ్చే పని. ఈ 4 ఎక్కడైతే కలుస్తాయో అదే నీ ఇకిగాయ్. చాలామందికి నచ్చిన పనిలో డబ్బులు రావు, డబ్బులు వచ్చే పని అస్సలు నచ్చదు. అందుకే లైఫ్ ఒక సందిగ్ధంలో పడిపోతుంది. మనకిది ఎలా ఉపయోగపడుతుంది? నువ్వు చేసే పనిలో ఈ 4ంటిని వెతుక్కో. ఒక్కసారి నీ ఇకిగాయ్ ఏంటో నీకు అర్థమైతే అప్పుడు నిన్ను నిద్రలేపడానికి అల్లారం అవసరం లేదు. నీ లోపలున్న ఆశయమే నిన్ను ఉరుకులు పెట్టిస్తుంది. బతుకు తెరువు కోసం పనిచేయడం అంటే బానిసత్వం అవుతుంది. అదే ఒక అర్థం కోసం పనిచేయడం అంటే అసలైన రాజభోగంతో సమానం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు కాకుండా చనిపోయేలోపు ఈ ప్రపంచానికి నీ వల్ల ఏదో ఒక ఉపయోగం ఉండాలి. అదే నీ జీవితానికి అసలైన అర్థం. ఇక మూడవది ఎగ్జిస్టెన్షియలిజం. నీ లైఫ్ అనే సినిమాకి రైటర్వి నువ్వే.
మనలో చాలామందికి ఒక అలవాటు ఉంది. ఏదైనా తేడా జరిగితే వెంటనే అంతా నా తలరాత, నా ఫేట్ ఎలా రాయబడిందో అలాగే జరుగుతుందని చేతులెత్తేస్తాం. అంటే ఇక్కడ మన ఫెయిల్యూర్స్కి మనం బాధ్యులం కాదన్నమాట. ఎవడో రాసిన స్క్రిప్టులో మనం జస్ట్ బొమ్మలమని ఫిక్స్ అయిపోతాం. కానీ ఈ ఫిలాసఫీ ఏమంటుందో తెలుసా? రేయ్, నీకంటూ ముందే రాసిపెట్టిన స్క్రిప్ట్ ఏదీ లేదు. నువ్వు పుట్టినప్పుడు నీ పేజీలు ఖాళీగా ఉన్నాయి. వాటిని నీ డిసిషన్స్తో నింపాల్సింది నువ్వే. నీ తలరాతను దేవుడు రాశాడో లేదో తెలియదు, కానీ నీ తలరాతను మార్చే పెన్ను మాత్రం ఖచ్చితంగా నీ చేతిలోనే ఉంది. ఈ ఫిలాసఫీ మనకేం చెబుతుందంటే, మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకు ఎలాంటి గుర్తింపు లేదు. నువ్వు ఒక ఇంజనీర్ అవుతావా, నువ్వు ఒక నేరస్తుడు అవుతావా, లేక ఒక గొప్ప లీడర్ అవుతావా అనేది పుట్టుక నిర్ణయించదు. నువ్వు ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే నిన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దుతాయి. నువ్వు ఫ్రీడంతో పుట్టావు. ఆ ఫ్రీడమ్ ఒక్కోసారి భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే తప్పు జరిగితే ఎవరి మీదో నెట్టేయడానికి అక్కడ దేవుడు కానీ గ్రహాలు కానీ ఉండవు. నీ లైఫ్ అనే సినిమాకి నువ్వే హీరోవి, నువ్వే డైరెక్టర్వి, చివరకు నువ్వే ప్రొడ్యూసర్వి కూడా. పరిస్థితులు నిన్ను తయారు చేయవు. ఆ పరిస్థితుల్లో నువ్వు తీసుకునే నిర్ణయాలే నిన్ను ఎవరో లోకానికి చాటి చెబుతాయి. ఇంతకీ ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఇక మీదట నా దగ్గర డబ్బు లేదు, నాకు అదృష్టం లేదు, నా వెనక ఎవరూ లేరు అనే వంకలు చెప్పడం ఆపే. ఎగ్జిస్టెన్షియలిజం నీకు ఇచ్చే మెసేజ్ ఒక్కటే: నీ లైఫ్కి నువ్వే బాధ్యత తీసుకో. నువ్వు ఈ క్షణం ఏం చేస్తున్నావో అదే నీ రేపటి భవిష్యత్ అవుతుంది. నిన్నటిదాకా జరిగింది నీ కథ కాకపోవచ్చు, కానీ రేపటి నుంచి జరగబోయేది మాత్రం నీ సంతకమై ఉండాలి. ఇక కంప్లైంట్స్ చేయడం ఆపేయి. నీ లైఫ్ అనే స్క్రిప్టుని నీ రక్తంతోనే రాసుకో. ఇక ఇందులో చివరిది అద్వైతం. ఫ్రెండ్స్, మనమంతా దేనికోసం కొట్టుకుంటున్నాం? వాడు వేరు నేను వేరు అని. కులమని ఒక గీత, మతమని ఒక గీత, నా ఆస్తి నీ అంతస్తు అని చుట్టూ 1000 గీతలు గీసుకొని మనల్ని ఒక చిన్న గదిలో మనమే బంధించుకున్నాం. ఎదుటివాడు నాశనం అయిపోయినా పర్లేదు, నేను బాగుంటే చాలనుకునే ఈ స్వార్థమే మనల్ని రోజు రోజుకి కుచించుకుపోయేలా చేస్తుంది. కానీ మన భారతీయ మట్టిలో పుట్టిన అద్వైతం ఏం చెబుతుందో తెలుసా? రేయ్ పిచ్చోడా, నువ్వు వేరు, నీ పక్కవాడు వేరు కాదు, అంతా ఒకటే. సముద్రంలో 1000 అలలుండొచ్చు. ఒక అలైతే ఎగిసిపడవచ్చు, మరో అలైతే అణిగిపోవచ్చు. కానీ ఆ 1000 అలల్లో ఉన్నది మాత్రం ఒకటే సముద్రం. ఈ ఫిలాసఫీ అసలు ఏం చెబుతుందంటే, బయటకి మన రూపాలు వేరుగా ఉండొచ్చు, మన భాషలు వేరుగా ఉండొచ్చు, కానీ మనందరిలో ఉన్న ప్రాణం, అందరిలో ఉన్న ఎనర్జీ ఒక్కటే. ఒక చిన్న కుండలో ఉన్న ఆకాశమైనా, బయట ఉన్న అనంతమైన ఆకాశమైనా ఒకటే కదా. కుండ పగిలిపోతే మిగిలేదేంటి? మళ్ళీ అదే ఆకాశం కదా. అలాగే నీ లోపలున్న అహం అనే కుండ పగిలితే నీకు ఎదుటివాడికి తేడానే కనిపించదు. నువ్వు వేరే వాడికి సాయం చేస్తున్నావంటే అది వాడికి చేస్తున్న మేలు కాదు, నీలో ఉన్న నీకే నువ్వు ఇచ్చుకుంటున్న గౌరవం. ఇంతకీ ఇది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఎప్పుడైతే నువ్వు అంతా ఒక్కటే అని ఫీల్ అవుతావో అప్పుడు నీకు ఎదుటివాడి మీద కోపం రాదు, అసూయ కలగదు. వాడు గెలిస్తే నువ్వు గెలిచినట్టు అనుకుంటావు. ఆ క్షణమే నీలో ఉన్న టెన్షన్ చచ్చిపోతుంది, భయం మాయమైపోతుంది. ఎందుకంటే నువ్వు ఒక చిన్న వ్యక్తివి కాదు, నువ్వు ఒక అనంతమైన విశ్వానివి. సో ఫైనల్గా ఫ్రెండ్స్, నీ లోపల ఉన్న గీతలు చెరిపోయి అప్పుడు నువ్వు ఒక మనిషివి మాత్రమే కాదు, ఒక మహాశక్తివి అవుతావు. ఎదుటివాడిలో నిన్ను నువ్వు చూసుకో. అప్పుడు ద్వేషించడానికి అక్కడ శత్రువే ఉండడు, కేవలం ప్రేమే మిగులుతుంది. సో ఫ్రెండ్స్, స్టోయిసిజం నీకు పీస్నిస్తే, ఇకిగాయ్ నీకు ఒక లక్ష్యాన్ని ఇస్తుంది. ఎగ్జిస్టెన్షియలిజం నీకు బాధ్యతను గుర్తు చేస్తే, అద్వైతం నిన్నొక ఉన్నతమైన మనిషిగా మారుస్తుంది. ఈ 4 ఫిలాసఫీలు కనుక నీ జేబులో ఉంటే ఈ లైఫ్ అనే గేమ్లో నిన్ను ఓడించే మగాడే పుట్టలేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.